వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ఇంతకుముందు మనం మొదలుపెట్టినప్పుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి సంపూర్ణ శరణాగతి ద్వారా ఆ అవంతి పట్టణం బ్రాహ్మణుడు ఏ విధంగా మోక్ష మార్గాన్ని ఎంచుకుని మోక్ష మార్గానికి వెళ్ళాడో ఆ విధానాన్నంతా కూడా మనకు సంపూర్ణంగా చెప్పిన తర్వాత ఇప్పుడు సాంఖ్యయోగం గురించి ఆయన చెప్పడం మొదలు పెడుతున్నాడు. అయితే అసలు ఈ సాంఖ్యయోగం అంటే ఏమిటి అనేది కిందటి క్లాస్లో మనం ప్రయత్నం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సాంఖ్యం అనగా లెక్క. సో మనం ఈ జన్మకు వచ్చామంటే ఒక లెక్క ప్రకారం వచ్చాం. మనం ఒక లెక్క ప్రకారం జన్మకు వచ్చాం. ఊరికి ఎక్కడి నుంచో గాలిలో కొట్టుకుని రాలా. అలాగే వచ్చిన తర్వాత మనకో లెక్క ఉంది. ఈ శరీరంలో 24 తత్వాలు ఉన్నాయి. అవి పంచభూతాల యొక్క అప్పు ఇచ్చిన దానితో ఈ ఏర్పడుతోంది. ఇది అవి వాటి పని చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ మూలాధారంగా ఉన్నటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఎల్లప్పుడూ అలాగే ఉన్నాడు. సో ఈ విషయాల్ని మనం చూసుకుంటూ 3 రకాలుగా అన్నీ విడిబడి ఉన్నాయి. ఆ మూడిటి వెనకాల ఉన్నది ఏదైతే అది మూలస్థానం అయి ఉంటుందనేది మీకు చెప్పడం జరిగింది. నిద్రావస్థలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తర్వాత తురీయం, ఆ 4వ స్థితి పరమాత్మ. అది నీ యొక్క నిజస్వరూపం అయి ఉన్నది, మార్పు లేనిది. ఈ మూడింటిని తెలుసుకుంటోంది, కానీ దేనిలోనూ భాగస్వామి కాలేదు. అట్లాగే 3 లోకాలు, తర్వాత 3 గుణాలు, తర్వాత 3 శక్తి రూపాలు. ఇలా నిన్న వీటన్నిటి గురించి ఇవి లెక్కంతా ఎట్లా వచ్చిందనేది చెప్పడానికి మనం ప్రయత్నం చేశాం. ఈ 24 తత్వాలను గురించినటువంటి వివరణలోకి కొద్దిగా మనం వెళ్ళేటట్లయితే విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి పదవి పొందినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆసువుగా వచ్చినటువంటి శ్లోకం ఏదైతే ఉందో అదే మనందరం మాట్లాడుకున్నటువంటి సంధ్యావందనంలో గాయత్రి మంత్రం. దానిలో 24 బీజాక్షరాలు ఉన్నాయి. నీ శరీరం 24 తత్వాలతో ఏర్పడింది, అక్కడ 24 బీజాక్షరాలు ఉన్నాయి. తరువాత మనం ప్రతిరోజు పూజ మొదలుపెట్టేటప్పుడు కేశవనామాలు చదువుతాం. కేశవాయస్త, నారాయణస్త, మాధవస్త, అవి 24. సో ప్రతి దానిలోనూ ఒక రహస్యం ఉంది. ఆ మహానుభావులు ఆ రహస్యాన్ని అందరికీ చెప్పలేరు కాబట్టి నీకు మంత్రం ఇచ్చి వదిలేశారు. ఎవడైతే జిజ్ఞాసువు, అర్హుడు, తెలుసుకుందామనేటువంటి నిజమైన ఉత్సాహం ఉన్నవాడు, వాడికి మాత్రం ఇవి రివీల్ చేయబడతాయి, మిగతా అందరికీ తెలియదు. కనీసం అందరూ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దీన్ని అనుకుంటూ ఉంటే దాని ఫలితం వస్తుంది కాబట్టి అందరినీ అది చేయమన్నారు. ఏనన్నా? సో ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సాంఖ్యం అనేది మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సాంఖ్యము అంటే జ్ఞానము, సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము. అందుకని దాన్ని నిన్న మనం చూసినట్టుగా భగవద్గీతలో అర్జునుడికి బోధ చేసేటప్పుడు మొట్టమొదటిగా సాంఖ్యయోగం చెప్పాడు. అతను ఏడుస్తూ విషాదంలో ఉన్నప్పుడు అతన్ని స్వాంతనపరచడం కోసం మొదటగా పరమాత్మ ఎన్నుకున్నటువంటి యోగ మార్గం సాంఖ్యయోగ మార్గం ఎన్నుకున్నాడు. అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఎందుకని అంటే, నాన్న నువ్వు వాళ్ళు అనుకున్నటువంటి అర్జునుడు అనే శరీరం కాదురా, నీలో ఉన్నటువంటి పరమాత్మ నేనై ఉన్నాను. నేను వాళ్ళ కృష్ణ అవతారంలో ఉన్నాను, నేనే పరమాత్మని. సో నువ్వు నేను కలిసి ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, మన ఇద్దరికి చావు లేదు. ఇవాళ భీష్ముడు చచ్చిపోతాడు, గురువుగారు భీష్మాచార్యుడు చచ్చిపోతాడు, ద్రోణాచార్యుడు చచ్చిపోతాడు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఇవన్నీ శరీరాలు మారుతున్నాయి, వాళ్ళు ఎక్కడికి పోవట్లే. సో ఈ జ్ఞానంతో పనిచేయి నువ్వు. కాబట్టి అప్పుడు చంపేవాళ్ళు లేడు, చచ్చేది లేదు. శరీరం టైం అయిపోయిన తర్వాత ఏదైనా మారిపోవాలి. చెట్టుకు ఒక ఆకు వచ్చింది, పండిపోయిన తర్వాత రాలిపోతుంది. పండు కాసింది, పండిపోయిన తర్వాత రాలిపోతుంది. అలాగే నువ్వు కూడా టైం అయిపోయిన తర్వాత శరీరం వదిలేయాలి. దట్స్ ఆల్.
దీనికోసం ఏడవడం దేనికి? ఇది తెలివి తక్కువ పని. కాబట్టి నీ కర్తవ్యం ఏదైతుందో ఒక క్షత్రియుడిగా ఆ ధర్మయుద్ధం చేయడం నీ కర్తవ్యం కాబట్టి దాన్ని చెయ్యి, నిష్కామంగా చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అని ఆ విధంగా సాంఖ్యయోగాన్ని, జ్ఞానశాస్త్రాన్ని మొట్టమొదటగా చెప్పి, ఈ జ్ఞానశాస్త్రము అంటే మన అర్థం ఏమిటి? మనం 3 శక్తులు చూసాం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అదే సరస్వతి అమ్మవారి రూపం జ్ఞానశక్తి. సో మన జ్ఞానానికి మూల కారణం ఆవిడ. అందుకే భాషలో మన అందరినీ జ్ఞాన సరస్వతి అని అంటాం. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన రూపంలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది అమ్మవారు. సో శక్తి రూపంగా 3, ఇచ్ఛాశక్తి అంటే అసలు ఒక పని చేయాలనే సంకల్పం కలగటం, దానికి ఒక శక్తి. తర్వాత క్రియాశక్తి, దాన్ని చేసే విధానం, తయారు చేసే పని, అది క్రియాశక్తి. జ్ఞానశక్తి, ఈ 2 పనులు చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానశక్తి. అది ముఖ్యమైనది, మూలమైనది. సో దీనికి వెనకాల ముగ్గురు మళ్ళా ఈ శక్తులు మూడిటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి, పురుషుడు ఆధారంగా ఉంటాడు, ప్రకృతి చలిస్తూ ఉంటుంది. ఈ 2 లేకుండా అసలు ఏమీ లేదు. ఇది జ్ఞానం. దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పరమాత్మ ఉద్ధవుడికి ఈ సాంఖ్యయోగం గురించి చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మనం దీన్ని చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. శ్రీకృష్ణ భగవానుడు సాంఖ్యయోగం వివరించసాగాడు. ఉద్ధవ, సాంఖ్యం విను, అంటే సాంఖ్యయోగం విను. ప్రాచీన కాలంలో మహర్షులు దీనిని ఇలా నిశ్చయం చేశారు. చూడండి ఎంత వినయమో కృష్ణ పరమాత్మ చెప్తున్నది. ఆయన సకల వేదాంతానికి మూల పురుషుడు, ఆయన వేదాలు ఆయనలోంచి వచ్చినాయి. అయినప్పటికీ తాను కృష్ణావతారంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్పానంటే మీరు ఎక్కడన్నా అహంకారం అనుకుంటారేమోనని మహర్షులు నిర్ణయం చేశారని చెప్తున్నాడు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు చెప్పంగానే నువ్వు చూసావా, నువ్వు చెప్పావా అని మాట్లాడేవాళ్ళు కొంతమంది, నాలికి పొడుగ్గా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. మన ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు అనకుండా ఉండడానికి వీలుగా ఏం చేశా అంటే ఆయన మహానుభావులు చెప్పారు రా, చెప్తే వాళ్ళ ప్రకారం నేను చెప్తున్నాను. అప్పుడు ఎవరిని నిందిస్తావు, నువ్వు ఎవరిని అంటానికి వీలు లేదు, నేను నాదని చెప్పుకోవట్లేదు. అలా చెప్పారు. అందుకని ప్రాచీన కాలంలో మహర్షులు దీన్ని ఇలా నిశ్చయం చేశారు. ఈ శాస్త్ర జ్ఞానం బాగా కలిగిందంటే భేద దృష్టికి మూలమైన సుఖదుఖ భ్రమలు తొలగిపోతుంది. అంటే నీకు మామూలుగా ద్వంద్వం ఏర్పడుతుంది. అంటే 2గా సుఖము, దుఃఖము, కష్టము, సుఖము, తర్వాత శీతోష్ణము, చలి, ఉష్ణము, అట్లాగే రకరకాలు, ఆనందం, దుఃఖం, ఇట్లా మనకి ద్వంద్వాల్లో మనం ఎప్పుడు బతుకుతూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు కలుగుతున్నాయి అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి వెళ్ళి విషయాలతో అతుక్కున్నప్పుడు కలిగేవి ఈ ద్వంద్వం వస్తుంది. నువ్వు ఒక వస్తువు చూసావు, కన్ను చూపించింది. సో దాన్ని పొందాలనేటువంటి అభిప్రాయమో ఏదో నీకు కలగటం అది జరిగింది. అది పొందే అవకాశం లేదనుకున్నప్పుడు నీకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. అది అందుతుందన్నప్పుడు ఒక విధమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఈ భేద దృష్టి లేదు, అందలేదనుకో. మనకు ఒక నక్క కథ చెప్పుకుంటాం. ఒకప్పుడు నక్క అది ద్రాక్ష పళ్ళు పైన ఏలాడుతుంటే బాగా ఎగిరిందిట తీసుకోవడానికి. ఎగిరేటప్పటికి ఎంతసేపటికి అందట్లా, అది పూర్తిగా పట్టుకోలేకపోతాను. అందుకని ఏం చేసింది, మనవాళ్ళలాగా ఇవి పుల్లగా ఉంటాయి అని వెళ్ళిపోయింది. అంటే ఏమిటి, తను పొందలేకపోయాను అనుకోలే, ఆ కాయలు పుల్లగా ఉంటాయని చెప్పి నేను ప్రయత్నం చేయడం అనవసరం లేదు. అంటే తన యొక్క అహంకారాన్ని తను ఫెయిల్ అయిపోయిన దాన్ని, అంటే ఓడిపోయిన దాన్ని ఆ విధంగా సర్దుబాటు చేస్తాను. సో భేద బుద్ధి ఎందుకు వస్తుంది అంటే ఈ రెండిటి దీనివల్ల వస్తుంది. ఇది మూల కారణం. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఈ శాస్త్రం, సాంఖ్యశాస్త్రం, యోగం అనేటువంటి శాస్త్రం ఎవరికైతే తెలుస్తుందో అట్లా ప్రతి దానిలోనూ భేదం చూసేటువంటి బుద్ధి పోతుంది.
అర్థమైందా? అన్నిటి పట్ల సమైక్య దృష్టితో ఆలోచించడం తెలుస్తుంది. సో అందువలన భేద దృష్టికి మూలమైన సుఖదుఖాల భ్రమ తొలగిపోతుంది. పూర్వం ఇప్పుడు సృష్టి మూలానికి వెళ్ళిపోతున్నాడు. పూర్వం ప్రళయకాలంలోనూ, ప్రళయకాలం అంటే ఏమనుకున్నాము, ఈ సృష్టి మొత్తం లయించిపోతుంది, జలప్రళయం వచ్చేసి లయించిపోతుంది. జీవరాశులన్నీ బీజ రూపంలోకి వెళ్ళిపోయి, అంటే కంటికి కూడా కనపడవు, పరమాణు రూపంలో ఉండేటువంటి బీజ రూపంలోకి వెళ్ళిపోయి అవి పరమాత్మను అంటుకుని ఉంటాయి. ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదు, అంతా నీరే. సో అక్కడ ఉన్నప్పుడు ఆయన కొంతకాలం యోగ నిద్రకు పెడతాడు. ఎందుకని? పని చేసిన తర్వాత రాత్రి నువ్వు పడుకుంటావు కదా, ఆయనకి రాత్రి కాదు, అది కొన్ని లక్షల సంవత్సరాలు, అది వేరే విషయం. సో అయిపోయిన తర్వాత మనమందరం మనకు వెళ్ళటం ఆడుకోవడానికి తీసుకోవడానికి వీలు లేదు కనుక మనం చిన్నపిల్లల్ని క్రచ్లో పెడుతుంటాం కదా, ఆ క్రచ్లో పెట్టినట్టుగా కూర్చుని ఉంటాం అంతే. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన లేస్తాడు. లేచి ఏమిటి నేను ఒక్కడే ఉన్నాను, వీళ్ళందరూ ఏమయ్యారు, వీళ్ళని బయటికి పంపిస్తే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు కదా, ఎవడ కర్మ ప్రకారం వాడు చేస్తుంటాడు కదా. ఎందుకంటే పుట్టిన వాళ్ళందరూ మంచి పని చేస్తారా? 99% మంది దొంగ అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. వాడి జన్మంతా అదే, చేతికి అందింది ఎత్తుకెళ్ళిపోవడం. దాంతో నడుస్తున్నారు అందరూ మానవులు. ఇప్పుడు ఈ పనులు చేయాలి, నువ్వు సూక్ష్మంలో ఉంటే ఈ పనులన్నీ ఆగిపోలా? ఏరా ఆశ్రమాలు దొంగతనం తగ్గిపోలా? అందుకని బయటికి రావాలి. ఎప్పుడు వచ్చి తొందరగా దోచుకుందామా అని రెడీగా కూర్చుంటారు. అర్థమైందా? సో అందుకని ఏం చేశాడు, అయితే ఆయన అప్పుడు యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత, ఇది భగవద్గీతలో వచ్చిందే, ఇది లేచిన తర్వాత ఒకసారి అత్యంత త్యాగమైన బుద్ధితో మనందరం కూడా ఏదైనా చేసినప్పుడు ఏం వస్తుందని ఆలోచించేస్తాం. ఆయనకి అక్కడ వెనక్కి తీసుకుందామని, ఏమి వెనక్కి కావాలి నాకేంటి అనేది లేదు. త్యాగబుద్ధితో విసర్గ అంటాడు దాన్ని. అంటే తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక్కసారిగా బయటికి పంపిస్తాడు. ఆ చైతన్యాన్ని బయటికి పంపించేటప్పటికీ అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి ఈ భూతజాలాలన్నీ, బీజ రూపంలో ఉన్నవన్నీ ఇవి కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చేప్పుడు ఎక్కడికి వెడతాయి? ఈ సృష్టి అనేటువంటి విషయోనిలోకి పెడతాయి. దాన్ని విషయోని అంటారు. అంటే దేనైనా భరించేది యోని. సో విషయోనిలోకి పెడతాయి. విషయోనిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ అమ్మవారు రెడీగా ఉంది, ప్రకృతి తల్లి. ఆవిడ శక్తి ఏమిటి? ఏది వచ్చినా దానికి ఒక స్థూలమైన శరీరం ఇచ్చి తయారు చేసి పంపించడం ఆవిడ పని. అర్థమైందా? సో పురుషుడు ఏం చేస్తున్నాడు? బీజం పంపుతున్నాడు. దాన్ని 9 నెలల తర్వాత ఒక పిల్లవాడుగా తయారు చేసి ఎవరు చేస్తున్నారు? తల్లి చేస్తుంది, అమ్మ. సో అలా పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ బీజావస్థలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా విషయోని అమ్మలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఇవి స్థూల శరీరాలు ధరిస్తడం మొదలైంది. అప్పుడు ఈ ప్రళయం రాకముందు బాలుగాడు ఏ జన్మలో ఏ దీనిలో ఉన్నాడో మళ్ళీ అదే జన్మలోకి అదే దీంట్లోకి వస్తాడు. లెక్క పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ తప్పులు. వచ్చిన తర్వాత ఇప్పుడు చేసే దందా ఏదైతే ఉందో ఈ దందాలు మళ్ళీ మొదలెడతాడు. అలా ఎవడికి వాడు పని చేసుకుంటూ ఉంటారు. సో పాత అలవాటు ప్రకారం జేబులు కత్తిరించేవాళ్ళు మన దగ్గర, అబద్ధాలు ఆడేవాళ్ళు, వీళ్ళందరూ మామూలుగా అట్లా నడుస్తూ ఉంటారు. ఇంక వాడి పని అదే కదా. కొత్తగా వచ్చాం మనం, బుద్ధి మార్చుకోవాలి అనేటువంటి జ్ఞానం లేదు, పాత అలవాటే నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా జరగడం వచ్చేటప్పటికి, ఈ విధంగా వచ్చేప్పటికి ఏమవుతుంది, మళ్ళీ మన గుణాల్లోకి మనం వచ్చేయడం జరిగి మళ్ళీ మనకి భేద దృష్టి వస్తాం. రాజు మంచివాడు కాడు, భాస్కర్ నన్ను కావులిచ్చుకుని మాట్లాడతాడు, వీడు మంచివాడు. నిజానికి అసలు పొడిచేవాడు వాడే దగ్గరికి వెళ్ళిన తర్వాత. రాజుగాడేమో తెలియదు, వాడికి లౌక్యం తెలియదు, అందుకని ఉన్నట్టు మాట్లాడతాడు. అందుకని వాడు మనం మంచివాడు కాదు కదరా. ప్రపంచంలో అంతే కదా, కావులిచ్చుకుని మనం చాలా మంచివాడు అనుకుంటాం. ఆడు వెనక్కి తీసుకెళ్ళి పొడుస్తున్నాడని తర్వాత కానీ తెలియదు మనకి. సో ఈ విధంగా భేద దృష్టి ఏర్పడుతుంటుంది. అంటే ఏమైంది, సృష్టికి ముందర నీకు దగ్గర జ్ఞానం ఏం లేదు, భేద దృష్టితో ఉన్న జ్ఞానం ఉంది నీ దగ్గర. నీకు అసలు ఏ జ్ఞానము లేదు, బీజ దృష్టిలో ఉన్నావు పరమాత్మ ప్రళయకాలంలో. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్థూల శరీరానికి వచ్చాక నీకు ఈ భేద దృష్టిలో ఇవన్నీ వస్తాయి.
అయితే ఇమీడియట్గా రాగానే కూడా అందరికీ ఆ బుద్ధులు ఉండకపోవచ్చు. ఎందుకని వరుసగా రాగానే మనం జన్మలోకి రాగానే స్థూల శరీరంలోకి రాగానే మొదటగా మనకి సత్యయుగం వస్తుంది. సత్యయుగం వచ్చేటప్పటికి అసలు మనుషులకి ఏ విధమైనటువంటి పనిపాటలు కానీ అవి కానీ ఏమి ఉండవు. వాళ్ళు 24 గంటలు యోగంలోనే ఉంటారు. తపస్సు చేయడం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి. తపోధనంతోనే ఉంటారు. ఉన్నప్పుడు శారీరకంగా వాడికి ఆకలి వేసిందనుకోండి, ఒకసారి కళ్ళు తెరిచి ఆహారం కావాలి అని అనుకోగానే చేతిలోకి ఆహారం వచ్చి పడుతుంది. అంతే. వెళ్ళటం, చేసుకోవటం, ప్రయత్నం చేయటం, దానికోసం పెళ్ళాం చేసుకోవటం, ఆవిడ వండి మార్చిపెట్టడం, ఇవన్నీ ఏమీ లేవు. అందరూ సత్యయుగంలో ఉన్నారు. సత్యమే నిలబడేది. ఆ సత్యం ఎంత గొప్పది అంటే నువ్వు ఇట్లా అనుకుంటే చేతికి ఆహారం వచ్చింది. అందరికీ, ఆడలే మొగలు ఎవరికైనా సరే. సో ఆ విధమైన స్థాయి నుంచి మళ్ళీ త్రేతాయుగానికి వచ్చాం. అది త్రేతాయుగమైనా కృతయుగమా? రాములు వారి త్రేతాయుగం. అక్కడికి వచ్చేటప్పటికి అసలు పండించి ఆహారం తినడం అనేది త్రేతాయుగంలో స్టార్ట్ అయింది. వ్యవసాయం అనేది మొదలైంది రాములు వారి సమయంలో. అప్పుడు కూడా ధర్మం ఎంత గొప్పగా ఉండేది అంటే నెలకి 3 వానలు పడేవి. మనకేమి ఇప్పుడు పడితే మునిగిపోయేటట్టు వాన, లేకపోతే ఎండిపోవటం. ఎందుకని మనం కొద్దిగా మంచిగా ఉంటేనే వానలు మంచిగా పడతాయి. రోజు అంట కత్తిరింపు చేస్తున్నాం అనుకో, మనకు వానలు పడవు. అర్థమైందా? సో ఈ విధంగా అంత ధర్మంగా నడుస్తున్నాడు. కానీ వ్యవసాయం చేసేవాడు అంటే ఏమిటి? శారీరకంగా సంపదని సృష్టించడం అనేది అప్పుడు మొదలైంది. తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికి సంపదను సృష్టించడం చేస్తూ ఉంటే జేబులు కత్తిరించే పని కూడా మొదలైంది. ఇటు పెళ్ళాం బాగుంటే దాన్ని లేపుకెళ్ళిపోదాం, ఇటు రాజ్యం పెద్ద అయితే లేపుకెళ్ళిపోదాం, ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచన. ఆశ్రమంలో దొరికితే దోచుకెళ్ళిపోదాం. వచ్చేది ఆశ్రమానికి నమ్మించి మోసం చేయడానికి. అర్థమైందా? సో ఈ విధమైనటువంటి జనాభా చేరిపోయేటప్పటికి ఏమవుతుందంటే ద్వాపర యుగంలో ఇది స్టార్ట్ అయింది. దానికోసం ధర్మానికి నిలబడేవాళ్ళు కొంతమంది ఉండేవాడు. వాళ్ళు కొట్లాడి ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసేవాడు. అటువంటి వాళ్ళ వెనకాలే పరమాత్మ ఉండేవాడు. పాండవులు అంటే ఆయనకేం చుట్టరకం కోసం కాదు చేసింది. వాళ్ళు ఒక నిబద్ధత కోసం, ధర్మం కోసం నిలబడ్డారు. కాబట్టి వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు. ఏనన్నా? సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అసలు కంటికి వేసుకు చూద్దామన్నా కూడా మంచితనం అనేది ఎక్కడ కనపట్టాలి. అందుకని ఏం చేశాడు? ఆయన అసలు మాయమైపోయాడు. ఎవడ కనపడటం మానేశాడు. రాయి అయిపోయి కూర్చున్నాడు. అర్థమైందా? మనం మన పని మామూలుగా చేసుకుంటాం. 99.9 కత్తిరింపులు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారం. ఇక మనం అడగద్దు. మనం చేసే పనులు ఎన్ని చేస్తున్నామో అన్నీ జరుగుతాయి. సో అందువల్ల ఏమవుతుంది? న్యాయంగా నువ్వు పెద్దవాడు బతికుండగా చిన్నవాడు చనిపోకూడదు, తండ్రి ఉండగా కొడుకు సాగిపోకూడదు. మనకేమవుతుంది? మనవాళ్ళు పోతున్నారు. ఎందుకు వచ్చిందిరా ఇది ఎంత? మనం నడిచే మార్గంలో వక్రమైంది దానివల్ల. సో ఇప్పుడు ఈ సాంఖ్యానికి ఇది నేను సంబంధం లేదని మాట్లాడుతాను అనుకోకండి. ఈ సాంఖ్యం మొట్టమొదటిలో అందరిలో అజ్ఞానం ఉన్నప్పుడు, ఈ భేద దృష్టి లేనప్పుడు అన్నీ సజావుగా నడిచినాయి. ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అంటే ఆ సజావుగా ఉండే లక్షణం మన దగ్గర ఇప్పుడు లేదు. అది మనం ధైర్యంగా ఒప్పుకోవాలి. అది ఒప్పుకుందాం. సో ఆయన ఏమంటున్నాడు? పూర్వం ప్రళయకాలంలో అంటే ఆయన అందరం లేనప్పుడు, తర్వాత సత్యయుగం వచ్చి, తర్వాత మొట్టమొదటి వచ్చినప్పుడు సత్యయుగం వచ్చింది. చెప్పాను కదా, అప్పుడు ఏ పని పాట ఏం లేదు. దైవం, ప్రార్థన, తపస్సు ఇవే ఉండేది. తర్వాత మనుష్యుడు వివేకశాలి అయినంత వరకు, అంటే మనుష్యుడు వివేకశాలి అంటే వివేకం అంటే ఏమిటన్నా? యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని వివేకం అంటారు. అంటే ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో పనిచేసేవాడు వాడిని వివేకశాలి అంటారు. సో వాళ్ళు ఉన్నంత వరకు కూడా అన్ని దశల్లోనూ ఈ సాంఖ్య యోగం ప్రకాశంగా ఉన్నది. అర్థమైందా? అంటే ప్రజలందరూ వివేకశీలురుగా ఉన్నంత వరకు. ఇప్పుడు వివేకం మన దగ్గర ఉన్నదా?
నేను ఇప్పుడు అది మాట్లాడటం అనవసరం అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నువ్వు చేస్తున్న పని తప్పని నీ లోపల నీ అంతరాత్మ చెప్తున్నా కూడా నువ్వు దాన్ని పక్కకు పెట్టి తప్పు పని చేస్తున్నావా చేయట్లేదా? ప్రతి మానవుడు చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న తప్పని లోపల పరమాత్మ చెప్తూనే ఉన్నాడు చాలా సన్నగా. అది మనం లెక్క చేయటల్లా అని మనకు తోచింది మంచిది. ఎందుకని ఈ మనకు వచ్చినటువంటి ఈ ఇంద్రియాలు విషయాలు దాంట్లో ద్వంద్వం వస్తుందని చెప్పాను కదా, వాటి యొక్క ప్రభావానికి లోనైపోతున్నాము. వివేకం మనం కోల్పోతున్నాము. చెప్పు చేయాలా చేయకూడదా అనేటువంటి జ్ఞానం లేదు. ఏది వస్తే అది నోటికి, ఆ నాలికని ఎన్ని రకాలుగా తిప్పి మాట్లాడుతున్నారంటే నువ్వు వాడి మాటలు తట్టుకోలేవు. పోనీ వాడికి ఏమైనా చదువు వచ్చా, పాండిత్యం ఉందా? ఏమీ లేదు. పొట్టబొడితే అక్షరం ఒక రాదు, కానీ వాడు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. దాంట్లో పాండిత్యం వచ్చేసింది. ఈ విధంగా నడుస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమంటాడంటే ఈ వివేకశాలి అయిన వరకు అన్ని దశలలోనూ సంపూర్ణ దృశ్య ద్రష్ట. అంటే దృశ్యము అంటే చూసేది, ద్రష్ట అంటే చూసేవాడు. చూడబడేది దృశ్యం, చూసేవాడు ద్రష్ట. ఇప్పుడు ఎదురుకుండా నువ్వు చూస్తున్నదంతా దృశ్యం నీ కంటితో. కానీ అసలు మామూలుగా ఇక్కడ మూడో కన్నుతో చూడటం అనేది అది దృష్టి అని వేరే చెప్తాం భగవద్గీతలోకి వచ్చాక, లేదా యోగ మార్గంలోకి వచ్చాక చెప్తాం దాన్ని. ఏనా మామూలుగా మనందరం చూస్తున్నాం కదా, నీ కంటికి ఇప్పుడు ఆ మంచము పరుపులు ఇవి కనపడుతున్నాయి, అవి దృశ్యం. వీటిని చూసేవాడెవడు? రాజు అనేటువంటి ద్రష్ట. సో వీళ్ళిద్దరు సపరేట్ కదా. చూసేది దృశ్యం వేరు, చూస్తున్న ద్రష్ట వేరు. ఈ రెండు విడివిడిగా ఉన్నాయి. సో ఈ భేదం వస్తుంది. దృశ్యము ద్రష్ట అంటే రెండవడం మొదలైంది. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక ఏం చెప్తున్నాడు? ద్వంద్వాలు లేకుండా ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు మొట్టమొదటిలో. సో నీకు ఇప్పుడు ద్వంద్వం ఏర్పడటం స్టార్ట్ అయింది. రెండోది జీవ జగత్తులలోనూ, అంటే జీవుడు అనగా పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవుడని పిలువబడే మనమంతా ఎవరైతే ఉన్నామో సూక్ష్మ శరీరం, వీడు జీవుడు. జగత్తు అనేది పుట్టి మారి లయించిపోయేది. ఈ రెండు డిఫరెంట్. ఈ జగత్తులో ఉన్నప్పుడు నీవేం చేస్తున్నావంటే ఒక శరీరాన్ని ధరించి కొంతకాలం తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తే నేను చచ్చిపోయానని ఏడుస్తున్నావు. కానీ అసలు జరుగుతున్న రహస్యం ఏంటంటే నువ్వు ఎక్కడికి పోట్లా, ఈ రాజు శరీరంలోంచి వెళ్ళిపోయి కనకయ్య శరీరంలో దూరేవు అంతే. దట్స్ ఆల్. అంతకన్నా మార్పు ఏం జరగట్లా. కాకపోతే రాజు శరీరంతో తెలుసుకోవడం మనకు అలవాటైంది కనుక రాజు శరీరం ఎదుర్కొండలేదని ఏడుస్తున్నాం. ఏడుపులు పిడగోపాలు. అది వెళ్ళిపోయి ఇంకోటి దగ్గర ఉంది. కాబట్టి మరణాన్ని గురించి ఎవరైనా దుఃఖించడం చాలా తెలివి తక్కువతనం అని చెప్పుకోవాలి. సహజం, అది అత్యంత సహజం. దానికి ఎందుకు బాధపడాలి? తర్వాత అసలు నువ్వు మామూలుగా సాంఖ్యశాస్త్రంలోనే వస్తుంది. నీవు పుట్టకముందు నువ్వు అవ్యక్తంగానే ఉన్నావు కదా, ఎవరికి కనపడకుండా. ఏనా? తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత బాలుగాడు లేడు, ఈ శరీరం లేదు. కానీ బాలు పేరు పెట్టుకుని ఉన్నవాడెవడో లోపల ఉన్నాడో వాడు మాత్రం ఉన్నాడు. వాడిని నువ్వు చూసే అవకాశం లేదు కనుక వాడు లేడు, పోయాడని ఏడుస్తున్నావు. కాబట్టి పరమాత్మ చెప్పేది ఏంటంటే సాంఖ్యయోగంలో భగవద్గీతలో నీవు పుట్టకముందు నువ్వు లేవు, అవ్యక్తం. పుట్టిన తర్వాత అదృశ్యం, మాయమైపోయావు. మధ్యలో నువ్వు కనబడేది ఎప్పుడు? ఈ బాలు శరీరం వచ్చిన తర్వాత. కాబట్టి ఆ రెండు లేనప్పుడు ఇది మాత్రం ఉందా? ఇది లేదు. మూడిట్లోనూ ఉన్నది సత్యం. ఎరా నాన్న, మూడు అవస్థల్లోనూ ఉన్నది అది సత్యం. రెండిట్లో లేకుండా ఒక దాంట్లో ఉంది అసత్యం. సో దీనికి ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? రెండనేవి లేవురా నాన్న, ఉన్నది ఒకటే. కాబట్టి అనవసరంగా నేను తాతగారిని చంపుతున్నాడు, గురువుగారిని చంపుతున్నాడు ఇవన్నీ అనుకోకురా, నువ్వేమి చేయట్లే అని. అక్కడ చంపబడేవాడు వేరు, చంపేవాడు వేరు ఉన్నారని అనుకోకు. ఎవరు లేరు. ఎవరి టైం అయిన తర్వాత వాడు వెళ్ళిపోవాలి. వాళ్ళందరికీ ఆల్రెడీ టైం అయిపోయింది అని 11వ అధ్యాయంలో విశ్వరూపంలో చూపిస్తాడు. భీష్ముడు వీళ్ళందరూ కూడా ఆయన నోట్లోకి నడిచి వెళ్ళిపోరు. అప్పుడు ఇంక యుద్ధం అవలా, చచ్చిపోయి ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నట్టుగా పరమాత్మ కాలుడి దృష్టి నోట్లోకి వెళ్ళిపోయినట్టు కనపడింది. చూశాడు అర్జునుడు. అప్పుడు అర్థమైంది వీడి, ఓహో ఇది
భవిష్యత్తు భూతకాలం రెండూ లేవు, ఉన్నది వర్తమానమే. మన యొక్క స్థాయి విస్తృతం అయినప్పుడు అన్నీ ఇక్కడ నీకు ఎదుర్కొన్నా తెలుస్తాయి. ఆ శక్తితోనే మహానుభావులు భవిష్యత్తును మనందరికీ చెప్తున్నారు. సో అట్లా జీవ జగత్తులలోనూ తర్వాత వికల్పశూన్య భావరహితమైన బ్రహ్మమే అయి ఉంటున్నాడు. అంటే ఈ అంత స్థితిలో కూడా వికల్పశూన్యం అంటే సంకల్ప వికల్పాలు లేనటువంటి భేదభావరహితం అంటే అసలు వేరే ఉద్దేశంగా ఉండేటువంటి ఆలోచనే మన మనసులో రావట్లే. అలా స్థితిలో ఉన్నప్పుడు ఆ మానవుడు ఎవడైతే ఉన్నాడో చూడండి, మొట్టమొదటిలో అని చెప్పాడు, మనుష్యుడు వివేకశాలి అయినప్పుడు వీడు బ్రహ్మమే అయి ఉంటున్నాడు. అంటే నేను ఎవరు అనే నిజస్వరూపం నువ్వు ఎవరైతే ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో నీవు బ్రహ్మం అవుతున్నావు. పరమాత్మ ఆజ్ఞానంతోనే ఉన్నాడు, దేనికి అంటుకోకుండా. ఇంత సృష్టి చేస్తున్నాడు, ఇంతమంది ఇన్ని వేల కోట్ల ప్రాణులకి ఆహారం ఏర్పాటు అవుతోంది, అన్నీ చేస్తున్నాడు, కానీ ఆయన దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. సో ఆ స్థితికి నువ్వు రాగలవా? రాలేవు. చెయ్యి నొప్పి వచ్చిందంటే ముందు బాధపడతావు, మీ అమ్మాయికి జ్వరం వచ్చిందంటే అంతకన్నా ఎక్కువ బాధపడతావు, మీ ఆవిడకి వచ్చిందంటే అసలు కిందే పడిపోతావు. మన అటాచ్మెంట్ అది కదా. సో ఇది లేనంత వరకు మానవుడు బ్రహ్మగా ఉంటున్నాడు. అంటే స్వస్వరూప జ్ఞానంతో ఉన్నాడు వాడు, భేదం లేదు. అంటే పరమాత్మకి నాకు తేడా లేదు, నేను పరమాత్మ స్వరూపాన్నే, కాబట్టి నేను పరమాత్మ కన్నా భిన్నం కాదు అనేటువంటి జ్ఞానంలో ఉండటం అలవాటు చేసుకున్నవాడు, నివసించడం అలవాటు చేసుకున్నవాడు, వాడు జీవన్ముక్తుడు. రమణ భగవాన్, రామకృష్ణ పరమహంస వీళ్ళందరినీ మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ విధంగా వాళ్ళు జీవించి ఉండగానే పరమాత్మతో ఉండడం అలవాటు చేసుకుని పరమాత్మ స్వరూపంగా వాళ్ళు జీవించారు. శరీరం వదిలేశారు, ఒకరోజు అయిపోయిన తర్వాత వదిలేశారు అంటే. మరి అదే రమణ భగవాన్ శరీరం వదిలేసినప్పుడు ఒక పెద్ద జ్యోతి ఆయనలోంచి బయటకు వచ్చి అరుణాచలం కొండల్లో కలిసిపోయింది. అందరూ కొన్ని వేల మంది చూశారు, కొన్ని వేల మంది, మామూలు కాదన్న, కొన్ని వేల మంది చూశారు. అంటే అర్థం ఏంటన్నా, ఆ విషయమంతా వ్యాపించినటువంటి ప్రకాశం మనలో కూడా ఉందని మీకు చెప్తున్నాం. మీ ఇక్కడ ఆశ్రమంలో యోగం, ఆ ప్రకాశం మీలో కూడా ఉందిరా నాన్నని. ఆ ప్రకాశాన్ని చూడండిరా, అది నేర్చుకోండిరా అంటే వదిలేసి కూర్చున్న కానించి ఎక్కడ ఏం ఎత్తుకెళ్దామని ఆలోచనలో కూర్చుంటున్నారు. ఎందుకని ప్రపంచంలో నేర్చుకున్న దరిద్ర బుద్ధులు పోవట్లా, ఎంత చెప్పినా కూడా ఆ దరిద్రపు లక్షణాలతోనే బతుకుతున్నాం. అర్థమైందా? ఈ జ్ఞానం ఆయన పట్టించుకున్నాడు, తను ప్రకాశంగా మారిపోయాడు, తనలోంచి ఆ ప్రకాశమే బయటకు వచ్చింది. నిరూపణ జరిగింది అక్కడ, కొన్ని వేల మంది చూశారు. సో నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు సాంఖ్యం నీ యందు పరిపూర్ణంగా ఉన్నట్టు, జ్ఞానం సాంఖ్యయోగం నీళ్ళు పరిపూర్ణంగా ఉన్నట్టు. ఇది అందుకోసం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏమిటో సాంఖ్యం అంటున్నాడు గురువుగారు, సాంఖ్యం అంటున్నాడు, అదేమిటో నాకేం తెలియట్లేదని అనుకోవద్దు. అర్థమైందన్న? రైట్. తర్వాత ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాడు ఆ మానవుడు అని చెప్పాడు కదా, అటువంటి బ్రహ్మంలో వికల్పం లేదు. అంటే వేరే ఆలోచనలు ఏం లేవు, అసలు ఏ ఆలోచన లేదు, అన్నీ జరుగుతున్నాయి, చూస్తూ ఉన్నాడు అంతవరకు. ఇప్పుడు మీ ఇద్దరిని సృష్టి చేశాడు రా, సేమ్ భగవంతుడే అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తర్వాత నీవు ఒక రకంగా ఆలోచించి ఒక పద్ధతిలో పెడుతూ ఉంటావు. నీలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, నీవు ఒక రకంగా ఆలోచించి ఒక విధంగా పెడుతున్నావు. మీరిద్దరూ ఏ విధంగా పెడుతున్నా పరమాత్మ అరే వద్దురా బాలు, నువ్వు చేసే పని కాదు, రాజుగాడు మార్గం మంచిదని నీకేమని చెప్తున్నాడు ఆయన? చెప్పటల్లా. ఒరే రాజు, నువ్వు వాడిని చూసి ఇదవుతున్నావు, కానీ వాళ్ళు చాలా చెడ్డ లక్షణాలు ఉన్నారా, అవి చూసి నువ్వు జాగ్రత్త పడరా అని నీకేమని చెప్తున్నాడా? చెప్పటల్లా. ఎందుకని? ఆ విచక్షణాగణం, వివేకశీలి అయిన మానవుడు, కేవలం ఒక మానవుడికి మాత్రమే మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఇవ్వబడింది. దురదృష్టవశాత్తు మానవులంతా దిక్కుమాలిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేకుండా అయిపోయింది. ఆ వివేకం ఎక్కడ పోయిందో ఎవడికి తెలియట్లే. జరుగుతున్న సంఘటనలు చూస్తే మరి వివేకం ఉన్నవాడా, మానవ జన్మకు వచ్చినవాడా చేస్తున్నాడా అనుకోవటానికి ఆలోచించండి మీరే. సో ఇక్కడ ఏమిటంటాడంటే దానిలో వికల్పం లేనంత వరకు నువ్వు బ్రహ్మస్వరూపానివే ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు.
తర్వాత ఆయన కేవలం అద్వితీయం, అంటే ద్వితీయం లేనివాడు, అంటే రెండు లేనివాడు. అది ఒకటే, ఆ ఒకటే ఉన్నది. మీ ఇద్దరిలోనూ ఉంది. మీ ఇద్దరు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, కానీ ఇద్దరిలోనూ ఉన్న వస్తువు ఒకటే. అది దేనికైనా పట్టించుకుంటోందా? లేదు. నీ ఇష్టం అది. అంటే నీకు భిన్నమైనటువంటి నీ ఆలోచన, నీ మానసిక ప్రవృత్తి, నీ గుణాలు, వాటి యొక్క ప్రభావంతో నీకు ఇష్టమైన విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, వాడికి ఇష్టమైన విధంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు, కానీ ఆయన ఏం పట్టించుకోడు. ఎవరిని పట్టించుకుంటాడయ్యా అంటే ఆశ్రమానికి వచ్చి అంతకుమందు వరకు ఉన్నటువంటి దిక్కుమాలిన లక్షణాలు, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, నోరు తెరిస్తే దరిద్రం మాటలు మాట్లాడటం, ఇవన్నీ ఉండేవి ఇక్కడ మనకు ఆశ్రమంలో చాలామంది ఉండేవారు. ఓకే, ఈ లక్షణాలు మానుకుని మంచితో ఎవడైతే వస్తున్నాడో వాడికి గురు రూపంలో బ్రహ్మ యొక్క సాక్షాత్కారం దొరుకుతుంది. కాబట్టి ఇవి మనం వదులుకోవాలి. ఇవి వదిలితే అది దొరుకుతుంది. సో హిందీలో మనకేం చెప్తారు, కుచ్ పానే కే లియే కుచ్ కోనా హై. సో నువ్వు కొన్ని పొందాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మామూలుగా అన్నీ మన లెక్క ఏంటంటే దొత్తలో కూడి దొత్తలో ఉండాలి, పిల్లలేమో దుక్కల్లా ఉండాలి. అంటే అన్నం ఖర్చు కాకూడదు, మన పిల్లడు మాత్రం బలంగా ఉండాలి. అంటే మనకున్న లక్షణాలు మనం వదిలిపెట్టాం, అర్థమైనా దిక్కుమాల పనులు చేస్తూనే ఉంటాం తెల్లారులు ఇస్తే, కానీ మనకు మాత్రం బ్రహ్మజ్ఞానం కావాలి. ఆశ్రమానికి వచ్చాం కనుక ఏం మారకుండా ఆశ్రమంలో నీకు ఎటో వస్తుందిరా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చేసింది, ఏం లాభం? ఆ పాపిష్మాలు చేయడం మానలేదు. చెప్పు దెబ్బలు తిన్నప్పుడు గుర్తొస్తుంది. ఓకే, రైట్, సరే. సో ఆయన కేవలం అద్వితీయం, ద్వితీయం లేదు, రెండు లేవు, ఒకటే, ఉన్నది ఒకటే. తర్వాత అది సత్యం. అంటే సత్యము అంటే అర్థం నిజమని కాదు. సత్యం అంటే ఎల్లప్పుడూ ఉన్నానని సత్యం అంటారు. అంటే పొద్దునుండి సాయంత్రం లేకపోవడం, సాయంత్రం నుండి రేపు పొద్దున లేకపోవడం, అది కాదు. ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండేది ఏదైతే ఉందో అది సత్యం. పరమాత్మ పుట్టుక, పెరుగుదల, చావు, ఈ మూడు లేకుండా ఉన్నాడు ఆయన, కాబట్టి అది సత్యం. అందుకని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మాన్ని నిర్వచనం చేయాలంటే అది సత్యమైంది, ఎల్లప్పుడూ ఉండేది. ఏనన్నా? సత్యం, జ్ఞానం అంటే కేవలం ప్రజ్ఞాస్వరూపం. అది దానిలో తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు ఉండవు. నువ్వు అంటే వివేకశీలైనటువంటి మానవుడు అయి ఉంటాడు వాడు. అంటే నేను ఈ తప్పు ఇది చెయ్యకూడదు. నువ్వు ఒకవేళ చేయబెడదాం అనుకున్నా, రే తప్పు చేస్తున్నావు లోపల చెప్పేస్తాడు, వెంటనే చేయి వెనక్కి తీసుకోవాలి నువ్వు. సో ఆ వివేకంతో ఉంటుంది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే అది లేని ప్లేస్ లేదు, అనంతమైంది అది. అది బ్రహ్మ యొక్క లక్షణాలు. సో నువ్వు అంత స్థాయికి వెళ్ళగలుగుతావు నువ్వు కనుక తెలుసుకుంటే. ఈ చిన్న శరీరంలో నువ్వు అది తెలుసుకుంటే నువ్వు అంతగా వ్యాపించగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది? సిద్దిపేటలో కూర్చుని గురువుగారు ఏం చేస్తున్నాడో నువ్వు చెప్పగలవు. ఇంకా దూరానికి వెళ్ళినా కూడా చెప్పగలవు. నీ ప్రజ్ఞ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా పెరుగుతావు. ఏనన్నా? సో అది సత్యం. తర్వాత మనస్సు వాక్కుల్లో వలె ఆయనలో గతి లేదు. అంటే మన మనసుల్లో రకరకాల మంచి గతి, ఉత్తమ గతి, చెడ్డ గతి, ఇవన్నీ గతులు ఉన్నాయి కదా, రకరకాల మారుతుంటాం కదరా. వాడు అనగానే మన కోపం రాదా? నన్నంటావా అని. సో అటువంటి మన వాక్కుల్లోనూ మన మనసులోనూ రెండింటిలోనూ గతి లేదు. అంటే అది దేనికి తిట్టావా? ఓకే, చెప్పాను ఒక ఆయన్ని, మన ఊళ్ళో వాళ్ళు ఒకటి మన ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళగానే ఒకడు పొద్దున్నే అక్కడ మంచం వేసి కూర్చున్నాడు. మధ్యలో కథ చెప్తే కనుక హుషారు రాదు మీకు, అందుకని చెప్తున్నా కదా. ఊరికే వేదాంతం చెప్తే నిద్ర వస్తుంది కదా, అందుకని సరే వాడు మంచం పొద్దున్నే అక్కడ వేసి కూర్చున్నాడు. కూర్చున్నప్పటికీ పొద్దున్నే వాడు ఎవడో స్వామీజీ ఒక ఆయన నడిచి పెడుతుండేప్పటికి వీడికి స్వామీజీలు అంటే కోపం. వాళ్ళు ఏం పని చేయరని, తర్వాత వీడే కష్టపడి పని చేస్తాడని, అంటే అందువలన వాడు పని చేయకుండా తింటూ ఉంటారని వీడికి ఒక అభిప్రాయం. సో అందువలన పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. వాడు అక్కడ ఆ మూల మీద కనపడంగానే తిట్టడం మొదలెట్టాడు.
సరే ఆయన మామూలుగా వచ్చాడు, ఇది దాటాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడ బాయికాడికి వెళ్ళేటప్పటికి వీడికి ఇంత తిడుతున్నా మాట్లాడలేదేమిటని వీడికి బాధ కలిగింది. ఏదో తిట్టి అనాలి, ఎవంటరా అంటున్నా అని అనాలి కదరా. మనమైతే ఊరుకోమా, చెప్పు తీసుకుని కండి ఎమ్మడ పడతాం కట్టి తీసుకుని, నన్ను అంటున్నావా అని. ఆయన ఏం మాట్లాడలు వెళ్ళిపోతున్నాడు. ఆ పని మంచం నుంచి తెచ్చాడు. మంచం నుంచి, ఓయ్ నిన్నే తిట్టేది ఏంటి వినకుండా పోతున్నావు అని ఎమ్మడబడి అడిగాం. ఎవరిని నాయన, నన్ను తిడుతున్నావా నువ్వు? నాకు తెలియదే, నాకు తెలియదు. నువ్వు తిట్టినవేవి నేను అంగీకరించలేదు. అవి నీకు తిరిగి నీకే వచ్చినాయి. బండ వేధవా, దొంగ వేధవా అని నువ్వు తిట్టావే, అవన్నీ తిరిగి నీకే వచ్చినాయి. నేనైతే అవి ఒప్పుకోలేదు, నేను తీసుకోలేదు. నేను తీసుకుంటే కదా నీకు నా కోపం. నేను ఈ శరీరం కాదు. నీ ఎవరిని తిట్టావు నాకు తెలియదు. గాలిలో వచ్చింది, గాలిలో పోయింది. అర్థమైందా? సో ఆ విధంగా చెప్పాడు. వాడు ఏం చేయాలో తెలియక అప్పుడు జుట్టు పిక్కుని యాప చెట్టు కింద జుట్టు పిక్కోవడం మొదలెట్టాడు. ఎందుకు తిట్టాడు వాడికి అర్థం కాలే. ఇప్పుడు ఆయన ఏమో తీసుకోలేదు, నువ్వు తిట్టినవి నేను తీసుకోలేదు అన్నాడు. సో అక్కడ నేను శరీరం కాదనే భావన ఉంది కనుక ఆయన నువ్వు ఎన్ని తిట్టినా పట్టించుకోలే, నన్ను అంటావా అని వదిలేశాడు. ఏమైంది, ఈ నోరు నొప్పికి ఈడే వెనక్కి వచ్చాడు. సో అట్లా మనస్సు వాక్కులలో గతి లేదు. ఓకే, అర్థమైంది కదా ఇది. తర్వాత అనేటి వాక్యంలో సందేహం ఆవంతయును లేదు. అది చెప్తూ ఉంటారు మామూలుగా, మనస్సులోనూ గతి, మనసులోనూ తర్వాత వాక్కుల్లో గతి ఉండదు, అంటే మార్పులు ఉండవని చెప్తూ ఉంటారు. అటువంటి చెప్పబడే వాక్యానికి అది ఇసుమంతా కూడా అబద్ధం కాదు, పక్కా కరెక్ట్ అని చెప్పి ఎవరు, కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. తర్వాత ఆ బ్రహ్మమే మాయా, ఇక్కడ వేశాడు అసలైనటువంటి రహస్యం. ఇప్పుడు అది దేనికి పట్టించుకోకుండా ఏమీ కాకుండా అట్లా ఉన్నంతవరకు అది బ్రహ్మం. కానీ అది ఒక శరీరాన్నో ఒక ఆకృతినో తీసుకుని దీనిలోకి వచ్చి వ్యక్తం అవడం మొదలైంది. మనకేం చెప్తాడు, ఆ బ్రహ్మం అనేది, ఆత్మ అనేది అవ్యక్తం, నీ కళ్ళకు కనపడదు అని చెప్పాడు. భగవద్గీతలో కూడా చెప్పాడు. ఈ దృష్టి నీకు కనపడదు, వేరే దృష్టి ఉంది, మూడవ నేత్రము. ఆ మూడవ నేత్రంతో చూసిన వాడికి మాత్రమే ఆత్మ గోచరం అవుతుంది, మిగతా వాళ్ళకి అది గోచరం కాదని చెప్పాడు. అలా అని ఇంకో మాట కూడా అన్నాడు. ఏమనంటే, ఆ నేత్రంతో చూసిన వాడే అసలైన చూసినవాడు తప్ప మిగతా ఈ రెండు కళ్ళతో చూసినవాడు అంధుడు అన్నాడు, కళ్ళు లేనివాడు అన్నాడు. అర్థమైనా? కాబట్టి మనం ఈ కళ్ళతో చూసి అది అందంగా ఉంది, ఇది అందంగా ఉంది, అది ఎత్తుకెళ్దాం, ఇది ఎత్తుకెళ్దాం అని అనుకుంటున్నాం చూసావా, గుడ్డివాడి చీకట్లో అనుకున్నట్టుగా అవుతాం. సో ఈ పరిస్థితి చెప్తున్నాడు. చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు, అది అవ్యక్తంగా ఉన్నటువంటి బ్రహ్మ ఎప్పుడైతే వ్యక్త రూపంలోకి వస్తుందో నీకు ఎదురుకుండా కనపడటానికి మాయ మొదలయ్యి. మాయ అంటే అంతే, బ్రహ్మము వ్యక్త రూపానికి వచ్చేసిందంటే అంటే కనపడేటట్టుగా. ఇప్పుడు ఉదాహరణకు వద్దాం, నీ శరీరంలో బ్రహ్మ జీవుడుగానో ఆత్మగానో ఉంది. అది ఎక్కడున్నావో అంతకుముందు ఎవడికి తెలియదు. కానీ నీవు నీ తల్లి గర్భంలో పడి బాలు అనే శరీరంలోకి ఎంటర్ అయ్యేటప్పటికీ ఇది వ్యక్తమైంది ఆ బ్రహ్మం, అవునా? ఇప్పుడు ఈ శరీరం బాలు శరీరంలోకి వచ్చింది. వచ్చేటప్పటికి బాలు శరీరం మాయా నిజమా? ఏంటి సరిగ్గా చెప్పరా, టిఫిన్ పెట్టిస్తా, కంగారు పడకు, మాట్లాడు. మాయ, కరెక్ట్, బాగా చెప్పావు. ఎందుకనేది మాయ అంటే మీ అమ్మ కడుపులో పడకముందు నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఏమీ నీకు తెలీదు. అర్థమైందా? పోయి నీ శరీరం వదిలేసావు, అప్పుడు వాళ్ళు ఏమీ అనుకున్నది తెలియదు. నిజాన్ని నీ కోసం ఏడిచేవాడు ఒకళ్ళిద్దరు ఉంటారు, నాలాంటి వాళ్ళు. పోయాడు దరిద్రం అనుకునేవాడు బోడు మంది, రాజుగాళ్ళు అంటే వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఆ నీలో ఉన్న బ్రహ్మం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఒక ఆకారం తీసుకుని ప్రపంచంలోకి వస్తుందో మాయ స్టార్ట్ అయింది. బాలుగాడు అనే పేరు, సరే వాడికి పెళ్ళాము, పిల్లలు, ఆస్తి పాస్తి, ఉద్యోగం, ఇక రకరకాలు ఈ అంటింపులు మొదలవుతాయి అన్నిటికీ. అర్థమైందా? సో ఈ విధంగా ఈ మాయలో కనిపించు జీవరూపంలో
ఒక్క 2 నిమిషాలు పర్వాలేదు కదా. మాయలో కనిపించు జీవరూపంలో దృశ్యము ద్రష్ట అని 2 భాగాలుగా కనిపిస్తుంటాయి. దృక్దృశ్య వివేకం. ఓకే. సో ఈ జీవరూపం చూసాం కదా, బాలుదే. ఇవాళ అంత ఉదాహరణ బాలుదే. ఓకేనా. సరే, ఇక్కడ ఏమిటి, ఈ బాలుని మనం చూస్తున్నప్పుడు అది దృశ్యం మనకి. బాలు మనని చూస్తున్నాడు, వాడు ద్రష్ట, మనం దృశ్యం. అర్థమైందా? నీ కాల నువ్వు ఎక్కడో ఉన్నావు, వెళ్ళిపోయావు, పొలం దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు అది కాదురా, అది సో అవి 2 భాగాలుగా కనపడుతూ ఉంటాయి. ఈ జీవుడిదే. ఓకేనా. జీవరూపంలో దృశ్యము ద్రష్ట అని 2 భాగాలుగా కనిపిస్తుంటాయి. ఈ రెండిటిలో ఒకదాని ప్రకృతి అంటారు. మళ్ళీ జీవుడు ప్రకృతి. జీవుడు అనేవాడు అంత తొందరగా మార్పుకు లోనయ్యేవాడు కాదు. శరీరం ధరించడం ఒకటి వేరే వదిలేసేయి, వాళ్ళలోంచి వచ్చిందే శరీరం ధరించి, అది ప్రకృతి అయిపోయింది. ఇందాక చెప్పాను మీకు, పరమాత్మ విసర్గ అని వదిలిపెట్టినప్పుడు ఆయనలోంచి వచ్చిన చైతన్యం అమ్మవారిలోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ శరీరం ధరించింది, అంతవరకు లేదు. సో ఇక్కడ ఏమిటి, అప్పుడు అది ప్రకృతి అయింది. కానీ దాని లోపల పరమాత్మ యొక్క చైతన్యం ఉంది కదా, అది. సో ఇక్కడ ఏమిటంటే అన్నమాట, ఆ రెండిట్లో ప్రకృతి ఉంది, పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లోపల ఉన్నాడు కనపడకుండా, ప్రకృతి రూపంలో స్థూల రూపం శరీరం ఏర్పడింది. సో దీనిలోనే జగత్తు కార్యకారణాలు అనే రూపాలు ఉంటాయి. ఇక్కడ రండి, మరి మీకు తత్వం గురించి మీకు చాలా వివరంగా చెప్పాను అప్పుడు నేను. తత్ ప్లస్ త్వం. సో తత్ అనేది ఆధారం, దానిలోంచి అన్నీ బయటకు వచ్చినాయి. నువ్వు తత్తులో వెళ్ళిపోయి కలిసిపోతే నీకు పరమాత్మకి అన్యం లేదు, నువ్వు బ్రహ్మం అయిపోయావు. తత్వంలోంచి బయటకు వచ్చిన తర్వాత, తత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత త్వంగా ఏర్పడవు, నేను అనే శబ్దంతో. కనపడిందల్లా నేను, నాది. దీనికి ఎప్పుడైతే వచ్చావో దీనికి దూరం అయిపోయావు, తత్తుకి దూరం అయ్యావు. దూరం అయినప్పుడు ఇక్కడ నేను, నాది అనేది ఈ భావాలు, తర్వాత కార్యకారణ రూపాలు ఉంటాయి. కార్యకారణ రూపాలు ఏ విధంగా అంటే, మొట్టమొదట పరమాత్మ నుంచి జీవులు వచ్చినాయని చెప్పాను కదా, అలాగే పరమాత్మ నుంచి పంచభూతాలు కూడా వచ్చినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 వచ్చినాయి. ఈ 5 వచ్చినప్పుడు అక్కడ పరమాత్మ కారణం అయ్యాడు, ఇవి కార్యమైనవి కదా. అయితే అవి వచ్చిన తర్వాత ఏం చేసినాయి, ఈ 5 కలిసి మనకి 24 తత్వాలు ఏర్పడటానికి ప్రతి మానవుడికి అప్పించుకుంటూ అవి చేసుకుంటూ మళ్ళీ మనం తయారు చేసినాయి. అప్పుడు ఈ పంచభూతాలు కారణమైనవి, మన శరీరం కార్యమైంది. ఎరా సరే, కొన్నాళ్ళు అయింది, 30 ఏళ్ళు వచ్చినాయి, నీకు పెళ్లి చేశారు. నువ్వు ఆవిడతో కలిసి ఏం చేసావు, మళ్ళీ నువ్వు ఒక కార్యానికి మొట్టమొదటిలో అది కానీ నువ్వు పెళ్ళి అయిన తర్వాత ఏం చేసావు, పెళ్ళంతా కలిసి లటక్కని ఇంకో పిల్లని పెట్టావు. అప్పుడు ఏమైంది, నువ్వు కారణం అయ్యావు, వాడు కార్యం అయ్యాడు. సో ప్రకృతిలోంచి వచ్చిన అన్నీ కూడా కారణంగా ఉండట్లేదు, కార్యంగా ఉండట్లా. అవి ఇటు మారుతున్నాయి, అటు మారుతున్నాయి. ఈ మారటంలోనే ఏమీ తెలియకుండా ఇందా కథలో వాడు జుట్టు పీక్కున్న కథలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎట్టడుతోందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, పెద్ద కన్ఫ్యూషన్లో ఉంటున్నాం. సో ఆ విధంగా తర్వాత కార్యకారణ రూపాలు ఉంటాయి. రెండవ వస్తువు జ్ఞానస్వరూపుడైన పురుషుడు అని పిలుస్తూ ఉంటారు. సో తత్, ఇది త్వం. ఈ తత్ ఎప్పుడు మార్పు లేకుండా ఉంటుంది. ఈ త్వం అనేది మార్పు చెందుతోంది. ఏ విధంగా, కొంతకాలం ఇది కారణంగా ఉంటుంది, కొంతకాలం కార్యంగా ఉంటుంది, లేకపోతే ఈ అటు ఇటు మారుతూ ఉంది ఇది. సో ఇది ఎంతకాలం అయితే తత్వ యొక్క స్పృహ లేకుండా నేను విడిగా ఉన్నాను అనుకుంటుందో అంతకాలం ఇది నాశనంకి, ప్రకృతి సహజమైనటువంటి మార్పులకి లోబడిపోతుంది. దీనిలో కలిసావు, నీకు మార్పు లేదు, అక్కడికి వెళ్ళటానికి అవకాశం. ఓకే. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.